ముందు మాట, పరిచయము, బాబా చెప్పినటువంటి సూత్రము ఇవన్నీ కూడా చదువుకున్నాము. అలాగే మొదటి అధ్యాయాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం. ఈ అధ్యాయంలో మెహరాబాద్ గురించి, మెహరాబాద్‌లో అక్కడ ఆ ప్రత్యేకత గురించి, బాబా ఇచ్చేటటువంటి ఆ సహవాస కార్యక్రమం గురించి పరిచయం చేశారు డాన్ స్టీవెన్స్. భారతదేశం అవతార పురుషులకు, సిద్ధులకు, యోగులకు, ఋషులకు ప్రసిద్ధిగాంచిన నేల. అటువంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో కూడా ఎక్కడో మారుమూల ఆరంగాం గ్రామ సమీపంలో ఉన్నటువంటి మెహరాబాద్ అనే ప్రాంతంలో బాబా ఇస్తున్నటువంటి ఆ సహవాస కార్యక్రమం, తన ప్రేమికులకు తన సహవాస భాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ కార్యక్రమాన్ని గురించి ఆయన మనకి పరిచయం చేశారు. భారతీయులు నిజానికి అది భారతదేశమే పుణ్యభూమి. ఆధ్యాత్మికతకు నెలవైనటువంటి ప్రదేశం. అలా అవతార పురుషుని సాహచర్యం లభించాలి అంటే అనేక జన్మలలో ఏ ఒక్క జన్మలలోనో సిద్ధిస్తుంది. అది తమ కలల పెన్నిధిగా భావించేవాళ్ళు భారతీయులు. ఇక ఈ రోజు విషయానికొస్తే డాన్ స్టీవెన్స్ చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఆ రోజు మొదట వచ్చినటువంటి వాళ్ళు 200 మందికి పైగా ఉన్నటువంటి తొలి బృందం. వాళ్ళందరూ ఆ మహనీయుని సహవాసంలో వారం రోజులు గడిపి తిరిగి వెళ్ళిపోయాక మరో 200 మందితో కూడిన రెండవ బృందం వస్తారు. ఆ విధంగా వారం రోజులకు ఒక జట్టు చొప్పున 4 ప్రధాన భాషలు మాట్లాడేటటువంటి ప్రజలు అక్కడికి వస్తారు. ఆ భాషలు ఏమిటి అంటే గుజరాతీ, తెలుగు, హిందీ, మరాఠీ. అందరూ కూడా అంటే ఒక్కొక్క భాషా ప్రాంతం వాళ్ళందరూ ఒక్కొక్క వారం గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. మరో వారం మరో భాషా ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా బాబా ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే. బాబా అంగీకరిస్తేనే వాళ్ళు అక్కడికి రాగలిగారు. అలా ఒక్కొక్క వారం భగవంతుని సన్నిధిలో గడిపి పునీతులై తిరిగి వెడుతూ ఉంటారు. సహవాస కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ వచ్చే ఉత్తరాలకు అంతు లేదు. మొట్టమొదట బాబా 150 మంది మాత్రమే ఇక్కడ వసతి సౌకర్యాలు సరిపోతాయి అంటూ అంతవరకు మాత్రమే రమ్మన్నారు. కానీ ఆయన వల్ల కాలేదు. కాదు, లేదు అని చెప్పలేరు బాబా కరుణామయుడు. కాబట్టి మేము వస్తాము బాబాని సహవాస కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని ప్రసాదించు అంటూ అనేక మంది అనేక రకాలుగా ఉత్తరాలు వ్రాస్తూ ఉన్నారు. వాళ్ళెవ్వరికీ కూడా బాబా లేదు, కాదు అని చెప్పలేరు. చెప్పలేకపోతున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేసేటటువంటి మండలి వారు ముఖ్యంగా పెండు. మొదటి నుండి కూడా అతడు సణుగుతూనే ఉన్నాడు. బాబా ఒప్పుకోరు. వాళ్ళు వస్తాము అంటే కాదు అనలేరు. కాబట్టి ఈ వారం రోజుల్లో వచ్చేటటువంటి సంఖ్య అపరిమితంగా పెరిగిపోతూ ఉంటుంది. అతని బాధంతా ఏమిటి? వాళ్ళందరికీ సౌకర్యాలు చేకూర్చాలి. వాళ్ళందరికీ భోజన వసతులు సమకూర్చాలి. ఇదే అతని యొక్క సమస్య. ఇప్పటికే మొదటి జట్టులో 200 మందికి మించిపోయారు. కనీసం మరో 100 మందికి అనుమతిస్తే తప్ప ఈ పరిస్థితి చక్కబడే అవకాశం లేదు అని అనిపిస్తోంది. ఇది డాన్ స్టీవెన్స్‌కి అనిపిస్తోంది. పెండుకి అనిపిస్తోంది. వచ్చే వారంతా ఉండడానికి రేకుల షెడ్డు నిర్మించడంలోనూ, భోజనాలకై సరుకులు తెప్పించడంలోనూ, వాళ్ళు నిద్రించడానికి పరుపులు తెప్పించడంలోనూ మండలి సభ్యుడైనటువంటి పెండు మొదట్నుండి సతమతమవుతూనే ఉన్నాడు. అప్పటికే వచ్చిన వారందరూ కూడా అంటే అంతకు ముందు ఒకరోజు ముందు లేదా తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంగా
మర్నాటి నుండి బాబా యొక్క సహవాసం ప్రారంభమవుతుంది అనేటటువంటి ఆనందంలోనే వాళ్ళు తలమునకలవుతూ ఉన్నారు. మరి ఇతని సమస్య వాళ్ళకెందుకు పడుతుంది? వాళ్ళందరికీ ఏదో వసతి వచ్చింది. అలాగే పడుకునేందుకు జాగా ఇచ్చారు, పరుపులిచ్చారు. బాబా ముఖ్యంగా ప్రతి విషయాన్ని ఆయన పర్యవేక్షించేవారు. మండలి వాళ్ళ మీద వదిలేవారు కాదు. మండలి వాళ్ళు ఆయన ఆదేశాల్ని అనుసరించి చక్కగా నిర్వర్తించిన వాళ్ళ విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా బాబా వెనకాతలే ఉండి సహవాస కార్యక్రమాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి విషయాన్ని ఆయన పర్యవేక్షించేవారట. మనకి ఎన్‌వివి సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు. బాబా మొట్టమొదటే అలా వెడుతూ భోజన ఏర్పాట్లు చూసేవారు. మా బాత్రూముల్లో కూడా వెళ్ళి అక్కడ కుక్కెం లేకపోతే వీళ్ళు ఎలా స్నానం చేస్తారు? టవల్ ఎక్కడ పెట్టుకుంటారు? అని కూడా మా మండలి వారిని హెచ్చరించి, ఆ తర్వాత ఆ పనులను పూర్తి చేయించేవారట. అటువంటి అద్భుతమైనటువంటి ఆ సహవాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా, హాయిగా ఇటు అటు తిరుగుతున్నారు. వాళ్ళు వాళ్ళ ముఖాలలో ఆనందం తాండవిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ ఒకరినొకరు పలకరించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ పెండు సమస్య పట్టలేదు. ఒకే భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళందరి వస్త్రధారణ ఒకే రీతిలో లేదు అంటున్నాడు డాన్ స్టీవెన్స్. మరి ఒకే భాషకి పరిమితమైనప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి వస్త్రాలు ధరించడం మనకు ఇప్పటికి కూడా కనిపిస్తూనే ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ వాళ్ళని వర్ణిస్తున్నాడు. కొందరు తెల్లని ధోవతులు అంటే పంచెలు ధరించారు. కొందరు నేలపై జీరాడే తెల్లటి ప్యాంట్లు ధరించారు. మనము ఒక్కసారి ఆహ్, 50ల్లో లేకపోతే 60ల్లో ఒకసారి సినిమాల్ని గుర్తు తెచ్చుకుంటే అందులో హీరోలు పెద్ద పెద్ద తెల్లటి ప్యాంట్లు కిందకి బాగా కిందకి వ్రేలాడేగా నేలపై జీరాడేలాగా ఉంటాయి. అలాగే కొందరు పొడవాటి వేలాడే వస్త్రాలను ధరించారు. అంటే పైనుండి కింద వరకు రోబుల్ లాంటి వస్త్రాలు ధరించారు. ఎక్కువ మంది యూరప్ దేశస్థుల వలె ప్యాంట్లు ధరించారు. అప్పటికే మన భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళ ప్రాబల్యం అధికమైంది. స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని అలవాట్లు మానలేక ఇప్పటికి కూడా మనము పాటిస్తూ ఉంటాం. అలా వాళ్ళు కూడా ఆ రోజుల్లో బాబా సహవాసానికి వచ్చినటువంటి వాళ్ళు, బాబా ప్రేమికులు కూడా కొంతమంది ప్యాంట్లు, షర్ట్‌లు ధరించారు. అందరికంటే ఎక్కువగా అక్కడ కనిపించే వాళ్ళెవరయ్యా అంటే, పురోహితుల దుస్తుల్లో కనిపించారట. అంటే పంచకట్లు, పైన లాల్చి లేదా చొక్కా. కొంతమంది బికారుల దుస్తుల్లో కనపడుతున్నారు. అంటే ఒక్కసారిగా అమెరికా నుండి భారతదేశంలో ఒక మారుమూల ప్రాంతానికి వచ్చినటువంటి డాన్ స్టీవెన్స్, అలాగే ఫ్రాన్సిస్ బ్రెబెజాన్ వీళ్ళందరికీ మన వేషధారణ, అలాగే ఆ రోజుల్లో చాలా బీద దేశం మనది. వాళ్ళు అతి సాధారణమైనటువంటి జీవనాన్నే గడుపుతూ ఉండేవాళ్ళం. ఆ! వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క అలవాట్లు ఇవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఆ పాశ్చాత్య ఆహ్, సంస్కృతికి అలవాటు పడినటువంటి వాళ్ళు. వాళ్ళు సూటు, బూటు లేకపోతే బయటికి రారు. అలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి డాన్ స్టీవెన్స్ మొదలైన వాళ్ళందరికీ కూడా మన నిరాడంబర జీవితం చాలా ఆశ్చర్యం గొలిపేది. తర్వాత అక్కడికి వచ్చినటువంటి చాలా మంది బాబా మెడలో వేయడానికి తాజా పూలమాలలను తీసుకువచ్చారు. బాబా మెడను అలంకరించారు. కొందరు ఇంట్లో చేసిన మిఠాయిలు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మనకి ఇంత విరివిగా ఎక్కడ దొరికేవి కావు స్వీట్స్. కాబట్టి ఇళ్లల్లోనే చేసుకునేవాళ్ళు. కొందరు కమలా పండ్లు, మరికొందరు కొబ్బరికాయలు. దైవ సన్నిధికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మనకి సాంప్రదాయం కొబ్బరికాయలు తీసుకువెళ్ళడం. కాబట్టి బాబా దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా కొంతమంది కొబ్బరికాయలు కూడా తీసుకువచ్చారట.
కొందరి చేతుల్లో బాబా చిత్రపటాలున్నాయి. ఎవరు ఏ కానుక తెచ్చినా బాబా మందస్మిత వదనార విందంతో స్వీకరించి పక్కనున్న మండలి సభ్యులకు అందజేస్తూ ఉన్నారు. బాబా తనకు ప్రియమైన వారెవరైనా కనపడినప్పుడు అనుకోకుండా ఆయన ముఖంలో ఆశ్చర్యం తొంగి చూస్తూ ఉంటుంది. అంటే అంతకుముందు బాబా దర్శనానికి వచ్చిన వాళ్ళెవరైనా వచ్చినప్పుడు బాబా ఆశ్చర్యంగా, "ఓ! నువ్వు కూడా వచ్చావన్నమాట" అనుకుంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించేవారు. చేతి వేళ్ళు అనుకోకుండా కదిలేవి. ఆయన సంజ్ఞలు చేస్తూ ఉండేవారు. అలా తరచుగా తెలిసిన వాళ్ళు కనపడినప్పుడు బాబా వాళ్ళ కుటుంబ సభ్యులు గురించి, వాళ్ళ క్షేమ సమాచారాల గురించి అడుగుతూ ఉండేవారు. అలాగే ఆరోగ్యం గురించిన ప్రశ్నలు కూడా వేస్తూ ఉండడం వలన దర్శన కార్యక్రమం మెల్లగా సాగుతోంది అని చెప్తున్నాడు. ఇక్కడ బాబా మాట్లాడడం మానేసి అప్పటికి 30 సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా మందికి అలవాటైపోయింది. కానీ కొద్దిమంది కొత్త వాళ్ళు కూడా ఈ సహవాసానికి వచ్చారు. మాటలకి బదులు సంజ్ఞలు చేయడం చూస్తే వాళ్ళందరూ ఆశ్చర్యంతో పాటు అలా నిలబడిపోయేవారు. దాని అర్థం తెలియక. వాళ్ళకి అలవాటు లేదు. కాబట్టి వాళ్ళు కాస్త ఇబ్బంది కలిగేది వాళ్ళకి. కానీ బాబాకి మాత్రం 30 సంవత్సరాలు పైగా మౌనం వహిస్తున్నప్పటికీ, ఆయన చమత్కారానికి ఆయన మౌనం అడ్డు రాలేదు. ఎంతో చమత్కారంగా హావభావ ప్రకటనలు ముఖంలో కనిపింపజేస్తూ, ఆయన సైగలు చేస్తూ ఉంటే, ఆ అందమే మనకి ఈ ఇలాంటి పుస్తకాల ద్వారా దర్శనమిస్తూ ఉంటుంది. మండలి సభ్యుడైన ఎరిచ్చి కొంత తొట్రుపాటు పడుతున్నప్పటికీ బాబా సంజ్ఞలను సులువుగా అర్థం చేసుకుని వివరిస్తూ ఉన్నాడు. అంటే అక్కడ విషయాలన్నీ కూడా కళ్ళకి కట్టినట్లు దృశ్య రూపకంగా మనకు అందిస్తున్నాడు డాన్ స్టీవెన్స్. ఇది నిత్య నూతనం. 100 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం చదివినా కూడా మనమంతా అక్కడ అంటే బాబా సహవాసులో ఉన్నట్లు ఆయన హావభావ ప్రకటనల్ని మనం కూడా కళ్ళారా చూస్తున్నట్లుగా అనుభూతి పొందడం అనేది తప్పదు. ఇక మళ్ళీ వరస అంటే బాబాను దర్శించుకోవడానికి ఉన్నటువంటి ఆ వరసలో ఉండేటటువంటి జనాన్ని వర్ణిస్తున్నాడు డాన్. ఇంకా సగానికి పైగా జనం లైన్‌లోనే ఉన్నారు. నిలబడి ఉన్నారు. అప్పటి వరకు బాబా నిలబడే ఉన్నారు. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. బాబా మెడలో పూలమాలలు వేస్తున్నారు. బాబా సంజ్ఞలను అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పక్కనే ఉన్న ఇరిచి బాబా సంజ్ఞలను సులువుగా అనువదిస్తున్నాడు. ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా ఈ దర్శన కార్యక్రమం ముందుకు సాగుతోంది. కానీ అప్పటి వరకు బాబా నిలబడి ఉండడం వలన చాలా అలసట పొంది ఆయన ఉన్నట్టుండి ఆ గది చివరగా గోడ ప్రక్కగా ఉన్న పెద్ద కుర్చీ వద్దకు నడిచి వెళ్లారు. అకస్మాత్తుగా ఆయన నడిచి వెళ్ళడం చూసి వెనకాతలే ఆయన దర్శనం కోసం నిలబడి ఉన్న క్యూ కూడా ఆయన వెనకే ఈ క్యూ కూడా నడిచి వెళ్ళిందట. అలా ఆయన వెనకే దర్శనార్థులై వచ్చిన వారి వరస కూడా కదులుతూ ఉండగా అది కదిలి వెళ్ళే గొంగళి పురుగులా కనిపించిందట డాన్ స్టీవెన్స్‌కి. అలా గొంగళి పురుగులాగా అంటే వంకర టింకరగా నడుస్తూ ఈ దర్శనార్థులై వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాబాకు చేరువుగా నిలబడి ఉన్నారు. తిరిగి దర్శన కార్యక్రమం కొనసాగింది. ఎంత మాత్రం ముందు హెచ్చరిక లేకుండా అంటే అబ్రప్ట్‌గా ఏదైనా మనకు ఆటంకం కలిగిందనుకోండి, అప్పుడు అకస్మాత్తుగా అటు ఇటు చూస్తాం. అలాగే వాళ్ళ యొక్క అంటే అక్కడ సహవాసుల యొక్క భావ భావనా ప్రవాహం ఒక చోట హఠాత్తుగా ఆగిపోయిందిట. గదిలో అందరి దృష్టి ముఖం చిట్లించి ఉన్న బాబా పైన, ఆయన ఎదుట భయపడుతూ, కంగారు పడుతూ ఉన్న వ్యక్తి పైన కేంద్రీకరింపబడింది. అందరూ కూడా ఆయన వైపే చూస్తున్నారు. బాబా ఎందుకో చిరాకుగా కనిపిస్తున్నారు. ఆయన ముందున్నటువంటి వ్యక్తి భయపడుతూ, సిగ్గుపడుతూ, కంగారు పడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మీదే అందరి దృష్టి ఉంది. అకస్మాత్తుగా బాబా ఇలా సంజ్ఞలు చేయడం మొదలుపెట్టారు. ఆ సంజ్ఞల్ని ఇరిచ్ అనువదిస్తున్నాడు.
బాబా అడుగుతున్నారు, "నీకు జలుబు చేసిందా?" అతడు మెల్లగా, "చాలా కొంచెమే ఉంది బాబా" అని చెప్పాడు. "గొంతు నొప్పి కూడా ఉందా?" బాబా మళ్ళీ ప్రశ్నించారు. "అది కూడా చాలా కొంచెమే ఉంది బాబా" అన్నాడు. మళ్ళీ బాబా, "నీ ముక్కు కారుతోందా?" అని అడిగారు. "అది కూడా కొంచెమే బాబా" అని అతడు సమాధానం చెప్పాడు. అప్పుడు బాబా అంటున్నారు, "ఈ పరిస్థితుల్లో బాబాని ఆలింగనం చేసుకుని, నీ జలుబును ఆయనకు అంటించదలిచావా?" అని గట్టిగా అడిగారట. అప్పుడు అతడు ఒక్కసారిగా, "లేదు బాబా లేదు. నాకా ఉద్దేశం లేదు" అంటూ భయపడుతూ చెప్పి, తన మరి దర్శనం కోసం క్యూలో అంతసేపు నిలబడి, తీరా దర్శన సమయానికి బాబా ఇలా అనేటప్పటికల్లా పాపం అతడు చిన్నబుచ్చుకున్నాడు. అతని మనోభావాలు దెబ్బతిన్నాయి. "లేదు బాబా లేదు" అంటూ వెనక్కి తిరిగాడు అతడు. అలా వెళ్ళిపోతుండగా అంతలో బాబా ముఖంలో అంతకు ముందున్నటువంటి చిరాకు మాయమైపోయింది. చక్కటి చిరునవ్వు వెన్నెల వెన్నెలలా కనిపించింది. సున్నితంగా సంజ్ఞలు చేయసాగారు. అతనితో చెప్తున్నారు బాబా, "రేపు ఈ పాటికి నీ జలుబు తగ్గిపోయి, రాబోయే వారితో కలిసి నువ్వు నన్ను దర్శించుకోవచ్చును" అన్నారు. హ్మ్. దానితో అంటే బాబా ఇచ్చినటువంటి ఆ అభయ అభయంతో అతని మనసు కుదుటపడి ఉంటుంది. తిరిగి క్యూ ముందుకు కదలాడసాగింది. తిరిగి ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా ప్రేమ భావావేశం, ఆ ప్రవాహం పొంగి పొర్లుతోందా అన్నట్లుగా కనిపించిందిట డాన్ స్టీవెన్స్‌కి. ఆ గదిలో సన్నగా గుసగుసలు వినిపిస్తున్నాయి. లోతైన భావోద్వేగంతో కూడిన కదలికలు అక్కడంతా కూడా నిండిపోయి ఉన్నాయి. అక్కడి మానవుల్లోని భావాలు త్వరగా మారిపోయే నాటకంలోని పాత్రల వలె ముందు నుండి వెనక్కు, వెనక నుండి ముందుకు సాగుతూ ఆ ప్రేమ హృదయాన్ని అంటే ప్రేమ హృదయము అనే వీణను మీటుతున్నాయా అన్నట్లుగా కదలాడుతున్నాయట అక్కడి వాళ్ళందరి మనోభావాలు కూడా. అంటే ప్రేమ ప్రవాహం పొంగి ప్రవహిస్తోంది. మందస్మిత వదనార విందంతో బాబా అందరికీ దర్శనమిస్తున్నారు. అందరూ దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి కూర్చుని అక్కడ బాబాని తదేకంగా చూస్తూ ఉన్నారు. అక్కడ భావావేశం అంతా ప్రవహిస్తూ ఉంది. ఆ భావావేశ ప్రవాహంలో వీళ్ళందరూ కూడా మునిగిపోతూ ఉన్నారు. వరుస క్రమం పూర్తయిపోయింది. చిట్ట చివరి వ్యక్తి బాబా దర్శనము, ఆలింగన భాగ్యాన్ని పొందిన తర్వాత బాబా ఇలా సంజ్ఞ చేయడం మొదలుపెట్టారు. గదికి వెనుక వైపు వ్రాయబడిన ఆదేశాలను మీరందరూ చదివారా? అని అడిగారు. చాలామంది చదివినట్లు తల ఊపారు. కానీ కొంతమంది చదవలేదని తల అడ్డంగా ఊపారు. చదవని వారు ఆ ఆదేశాలను తప్పక చదవాలి. రేపు ఉదయం నేను వచ్చేసరికి మీలో ప్రతి ఒక్కరూ చదివి తీరాలి అని బాబా నొక్కి చెప్పారు. అంతేకాకుండా బాబా ఇంకా వాళ్ళతో అంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి తిరిగి రేపు ఉదయం 8:30లకు అంటే 8 గంటల 30 నిమిషాలకు మీ ముందు ఉంటాను. మీ ఇష్టానికి సరపడనిది ఏదైనా ఉంటే బాబాకు తెలియజేయండి. ఏ విధమైన లోటుపాట్లు లేకుండా బాబా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయినా ఎవరికైనా తమ మనసుకు నచ్చనటువంటి విషయం ఏదైనా ఉంటే తెలియజేయమని బాహాటంగా బాబా చెప్తున్నారు. మీరంతా సంతోషంగా ఉండాలని నా కోరిక. మీ వ్యాపారాల గురించి లేదా మీ కుటుంబాల గురించి కానీ చింతించకండి. వాటి గురించి ఆలోచిస్తే మీరంతా వాటితో ఉన్నట్లే అవుతుంది. బాబాతో ఉన్నట్లు కాదు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఆనందంగా ఉండండి. బాబాను సంతోషపెట్టండి. మీ విషయాలన్నీ మరచిపోండి అంటూ మొట్టమొదటి చిన్న సందేశాన్ని బాబా ఇవ్వడం జరిగింది. బాబా ఎప్పుడూ కూడా మనల్ని ఆహ్లాదంగా అంటే ఉండమని కోరుతూ ఉండేవారు. అంటే మనకి మానసికంగా కూడా, అలాగే భౌతికంగా కూడా ఆరోగ్యము భౌతికంగా ఆరోగ్యం కావాలి, మానసికంగా ఉల్లాసం కావాలి. అప్పుడే ఏదైనా బాబా చెప్పే విషయాలు కానివ్వండి, ఎక్కడికైనా భగవద్ దర్శనం కోసం వెళ్ళినా, అలాగే బాబా యొక్క
సమాధి దర్శనానికి మెహరాబాద్ వెళ్ళినా కూడా మనకి ఈ 2 ముఖ్యమైనటువంటివి. ఎక్కడ ఏమాత్రం మనకి నొప్పి తగిలినా, లేదా మనసు బాగోలేకపోయినా, ఆయన అక్కడికి వెళ్ళినటువంటి ప్రయోజనం మనకి సమకూరదు అని మొదటి నుండి బాబా చెప్తూ ఉండేవారు. కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా మన గురించి ఆలోచించుకోకుండా, మన వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు, కుటుంబ విషయాలు, కుటుంబం కుటుంబాన్ని వదిలి వచ్చాను, వాళ్ళకి ఏ లోటు లేకుండా ఉంది కదా! ఇలాంటి ఆలోచనల్లో ఉంటే మనము మెహరాబాద్‌లో ఉండే కంట ఇంట్లో ఉన్నట్లే, అంటే అక్కడికి వెళ్ళినా భౌతికంగా మనసంతా ఇక్కడే ఉంటుంది. కాబట్టి బాబా మొట్టమొదటి సందేశంగా వాళ్ళందరికీ చెప్తున్నారు. మీరందరూ ఇక్కడ పరిపూర్ణంగా నాతో ఉన్నట్లుగా ప్రవర్తించండి. మీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్నంత వరకు ఆనందంగా ఉండండి. మీరు ఆనందంగా ఉంటే బాబా కూడా సంతోషంగా ఉంటారు అంటూ తొలి సందేశాన్ని ఇచ్చారు. బాబా కుర్చీలోంచి లేచారు. ఆ హాలు నుండి నిష్క్రమించారు. అక్కడ వేచి ఉన్న నీలిరంగు కారు వద్దకు ఆయన కదులుతూ ఉండగా, ఆయనను అందుకోవాలని ఆతృతతో, ఆయనతో సమానంగా నడవలేక జనం పరుగు పెట్టారు. మనకందరికీ తెలుసు. బాబా ఫిల్మ్స్‌లో చూస్తూ ఉంటే 56 ముందు వరకు, అంటే రెండవ కారు ప్రమాదం జరగడానికి ముందు వరకు కూడా బాబా చాలా స్పీడ్‌గా నడిచేవారు. ఆయన ఆయనను అందుకోవాలంటే వెనకాతల జనాలు పరుగులు పెట్టేవారు. మనకి ఆంధ్ర పర్యటనలో కూడా మనము ఫిల్మ్స్‌లో చూస్తూ ఉంటాం. ఆయనను అందుకోవాలని ఆతృతతో వీళ్ళందరూ కూడా పరుగులు పెట్టారు. ఎరిచ్ మొదలైన మండలి సభ్యులందరూ కూడా ఆ కారు వెనక వైపు కూర్చున్నారు. బాబా చిరునవ్వుతో అందరికీ తన చేతిని ఊపుతూ ఉండగా కారు కదిలింది. అహమ్మద్‌నగర్ ప్రాంతానికి ఉత్తరంగా కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న మెహరాజాద్‌లో బాబా ఆ రాత్రి గడుపుతారు. అందుకోసమే బాబా మెహరాజాద్ వెళ్ళిపోవడం జరిగింది. హాలుకు ఇరువైపులా ఉన్న సన్నని వరండాలున్నాయి. మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం. మండలి హాల్‌కి కింది మెహరాబాద్‌లో, దిగువ మెహరాబాద్‌లో మండలి హాల్‌కి ఇటు అటు వరండాలు కనిపిస్తాయి. ఆ వరండాలలో కొత్తగా వచ్చిన వాళ్ళు తమతో వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తున్నారు. అలాగే పాత వాళ్ళు, అంతకు ముందు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు, మెహరాబాద్‌కు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళని పలకరిస్తూ వాళ్ళతో కబుర్లు చెప్తున్నారు. ఆ హాలు నందు బాబా పడక కుర్చీకి ఎదురుగా ఉన్న ఒక చిన్న గుంపు బాబా ఆదేశాన్ని పాటిస్తూ సహవాస కార్యక్రమ ఆదేశాలను చదువుతున్నారు. అంటే బాబా ఇందాక చెప్పారు. ఈరోజు చదవకపోయినా రేపు నేనొచ్చేసరికి మీరందరూ కూడా ఆ ఆదేశాలను చదవవలసిందిగా కోరుతున్నాను అన్నారు. అందువలన కొంతమంది అక్కడకు చేరి ఆ గోడ మీద వ్రాయబడినటువంటి ఆదేశాలను చదువుతున్నారు. ఒక వ్యక్తి తనదైన వింత ధోరణిలో తన తోటి స్నేహితునితో కొంచెం గొప్పగా చెప్తున్నాడు. ఈ ఆదేశాలను జాగ్రత్తగా చదివి మనం అర్థం చేసుకోవాలి సుమా అంటూ మొదలుపెట్టాట. ఇక సాయంత్రం అయిపోయింది. దానిని ఇక్కడ డాన్ స్టీవెన్స్ వర్ణిస్తున్నాడు. సూర్య భగవానుడు దూరంగా ఉన్న కొండల మీదుగా అస్తమిస్తూ ఉన్నాడు. కడు పేదది, కుగ్రామము అయిన ఆరంగంలోని గ్రామస్తులందరూ తమ పనులు ముగించుకుని ఇళ్లకు మరలే సమయం అయింది. పశువులను కాచే పిల్లలు రైలు మార్గం మీదుగా తమ పశువులను తిరిగి ఇంటికి తోలుకు వెడుతున్నారు. తూర్పు దిక్కున మేఘమాలికలు అస్తమిస్తున్న సూర్య కిరణాలను అనుసరించి మొదట నారింజ రంగును, తరువాత ఎరుపు రంగును, ఆ తర్వాత ఊదా రంగును, ఆ తర్వాత నీలి రంగును సంతరించుకుంటూ ఆకాశ మధ్య భాగంలో అలంకారంగా తోచాయి. క్రమంగా నీలిరంగు భూమ్యాకాశాలు కలిసే చోట కేంద్రీకృతమయ్యాయి. దూరంగా కొండల వెనుక అస్పష్టమైన ఎర్రని గీత మాత్రంగా కనపడుతోంది. భారతదేశం నుండి పగలు నిష్క్రమించి రాత్రికి స్వాగతం పలికింది. ఆ ప్రాంతమంతా నిద్రలోకి జారుకుంది. ఇది ఆ సూర్యాస్తమయాన్ని స్టీవెన్స్ వర్ణించినటువంటి ఆ ధోరణి ఎంతో అందంగా ఉంది. ఇక ఇది మొదటి అధ్యాయం పూర్తయింది దీంతో.
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా లక్ష్మి గారు. జై బాబా అండి. చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు జై బాబాలు ధన్యవాదాలు మీకు. ఇంకా హారతి